सदाशिवसमारम्भ शङ्करं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजमूलं गुरुर्पादं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। नित्यं शुद्धं निराभासं निरञ्जनं नित्यबोधं चिदानन्दं नमाम्यहं। चिदानन्दं नमाम्यहम्। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। श्री गुरुभ्यो नमः। हरि ओं। అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరునికి, అలాగనే గురు పరంపరగా వచ్చినటువంటి గురువులకందరికీ, ఆ గురు పరంపరలో వచ్చినటువంటి సద్గురు అయినటువంటి చిదానంద గురుదేవులకు అనంతకోటి దండ ప్రణామములు ఆచరిస్తూ, అలాగనే అందరిలో విరాజిల్లేటువంటి ఆ పరమేశ్వరునికి, ఆత్మస్వరూపైనటువంటి ఆ చైతన్య శక్తికి వందనాలు ఆచరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి పౌర్ణమి. ఇది ప్రారంభం. యుగ అనేటువంటి ప్రారంభమైనటువంటి 5000 సంవత్సరాల 115 సంవత్సరాల కాల పరిణామము జరిగిందని మన పురాణములు, మన వేదములు, మన గురువులు చెప్పినారు. ఇది కాల పరిణామములో జరిగినటువంటి, యుగ పరిణామములో జరిగినటువంటి యుగ అనేటువంటి దాన్ని ఈ మీనరాశిలో ప్రవేశిస్తాదని, కాలచక్రములో మన రాశులన్నీ కూడా క్రమంగా వస్తాయని, ఈ ఉగాదిగా మారినటువంటి తరుణములో ఈ చైత్ర పౌర్ణమి, ఈ పౌర్ణమి చైత్ర పౌర్ణమిలో ఈ మాసంలో రామాయణం చెప్తా ఉంది. ఈ మాసంలోనే రాముడు అడవికి వెళ్ళాడని, ఈ మాసంలోనే దశరథుడు మరణించాడని, ఈ మాసంలోనే రావణుడు హతమార్చినాడని, ఈ మాసంలోనే రాజ్యాన్ని అతిష్ఠించి కళ్యాణము జరుపుకున్నాడని మనకు ఈ యొక్క రామాయణంలో చెప్తా ఉంది. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి ఈ కాలాన్ని యుగ పరిణామంలో చెప్పినటువంటి ఈ ఉగాది మనకు ప్రారంభమై చైత్ర పాడ్యం నుండి వచ్చినటువంటి 15 రోజుల్లో ఈ యొక్క పౌర్ణమి. దీంట్లో విశేషమైనటువంటిది ఏమిటి అంటే, ఏ దేవతను చైత్ర పాడ్యమి రోజు ఆరాధించాలని మన పురాణాలు కానీ ఏమీ చెప్పలేదు. వేద రహస్యం ఏం చెప్పిందంటే, కాలస్వరూపమైనటువంటి పరమాత్మను చక్కగా ఆ రోజు యుగయుగముగా ఉండేటువంటి, ఉగవుగగా ఉండేటువంటి కొత్త వస్త్రాలతో ధరించి పరమపురుషులైనటువంటి స్త్రీలు పురుషులు అందరూ
అంగంగ స్నానము చేసి ప్రాతకాల బ్రహ్మముహూర్త కాలంలో వేసి సూర్యోదయానికన్నా ముందు వాళ్ళు వంట వార్పు వాళ్ళు చేసి, అలాగనే పురుషులైనటువంటి వారు పూర్వకాలంలో సనాతన ధర్మంలో జరిగినటువంటిది ఏంటంటే వ్యవసాయదారులే ఉన్నారు, వేరే వృత్తులు వాళ్ళు ఎవరు తక్కువ. కాబట్టి వారికి ఆ ఆ నక్షత్రములో ఆ గడియల్లో ఏ ఉత్తరం పోవాలన్నా, తూర్పు పోవాలన్నా, పరమటి పోవాలన్నా, దక్షిణం పోవాలని ఆ యొక్క గడియలు బట్టి పురుషులైనటువంటి ఆ బ్రహ్మముహూర్త కాలం 5:30-6 లోపల పోయి ఆ నందీశ్వరుడైనటువంటి ప్రాతకాలంలో పోయి భూమిని దున్నడం, ఆమెకు భూమాతకు కృతజ్ఞతలు తెలపడము. అమ్మా, నేను ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాను, నీ కరుణ కటాక్షము నీ దయ అంతా మా పైన ప్రవహించాలనేటువంటి పురుషుడువై ఆ భూమాతకు నమస్కరిస్తూ వచ్చేవారు. అలాగా కాలస్వరూపమైనటువంటి పరమాత్మను జీవించారు. దీంట్లో విశేషమైనటువంటిది ఏంటంటే 6 ఋషులు, 6 ఋషుల యొక్క పరిణామాన్ని కాల పరిణామంలో చెప్పినాడు. ఏది వేదమాత చెప్పింది. దాంట్లో ఏమిటంటే ఆ కాలములో 11-10:30 తర్వాత వచ్చినటువంటి ఆ భూమాతను ఆర్జించి ఈ వంట వార్పు చేసి వారి ఇష్టదేవతను పూజించి ఆ ఉగాది పచ్చడి అనేటువంటి పచ్చడి పెడతారు. పూర్వకాలంలో ఆ పచ్చడి చేసేవాళ్ళు, ప్రతి ఇంట్లో ఉండేది సాంప్రదాయంగా. ఎందుకంటే ఏక కుటుంబంగా ఉండేది, 60-70 మంది ఉండేవాళ్ళు. ఆ ఉగాది పచ్చడి చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత అందరూ పెద్దలు చిన్నలు తర్వాత వచ్చేసి ఆ ఇంటికి యజమాని ఎవరైతే పెద్దగా ఉంటారో వారు ప్రసాదం ఇచ్చేవాళ్ళు. అప్పుడు పురుషులు స్త్రీలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆ ఇంటి యజమానికి ఒక దేవతారూపంగా గురు రూపంగా నమస్కరించి తీర్థం తీసుకునేవాళ్ళు, అంటే ఆ పచ్చడిని తీసుకునేవాళ్ళు. సనాతన ధర్మంలో అట్లా జరిగేది. కాబట్టి ఈ యొక్క 6 రుచులను 6 రుచులు చూడండి. దానికి ప్రకృతిలో ఎలా మనను సమదృష్టితో ఉండాలా, సమభావంతో ఎలా మెదగాల, చైత్రమాసం నుండి మళ్ళీ చైత్రమాసం వరకు అంటే ఈ 6 రుచులు చెప్పారు. ఆ 6 రుచుల్లో ఏంటంటే ఉప్పు పులుపు, తీపు వగరు, చేదు కారము, ఇలాగా 6 రకాలు చెప్పారు. ఈ 6టిని అన్నిటినీ సమంగా చూసే శక్తిని భగవంతుని ప్రార్థన చేయండి. కాలస్వరూపంగా ఉండే పరమాత్మను ఆ 6 రుచులలో ఈ ప్రకృతిలో ఎవరు 6 రుచులంటే పులుపు స్త్రీ, ఉప్పు పురుషుడు, ఇలాగా వగరు ఒకరైతే, చేదు ఒకరైతే, మా కారం ఒకరైతే, తీపి ఒకరైతే, ఇలాగా మొత్తము ప్రకృతిలో 6 రుచులను విభజన చేసినటువంటి మన వేదమాత. అవి అన్నీ కలిసి, ఎందుకంటే భగవంతుడు చెప్తాడు, ఏం చెప్తాడంటే ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి. ప్రకృతిం పురుషం చైవ, ఇది అనాది, పురుషుడు స్త్రీ అనాది, ఇది ఆది అంతము లేదు. కాబట్టి వీళ్ళిద్దరితోనే ప్రకృతి పరివర్తన చెందుతుంది, మరి అతమైపోతా ఉంది, మళ్ళీ జరుగుతూ ఉంది. ప్రకృతిం పురుషం చైవ, వీళ్ళిద్దరితోనే అనాది అని వేదం చెప్పింది. అంటే దీనికి ఆది అంతము లేనటువంటి శక్తి. కాబట్టి ఈ ప్రకృతిలో కనిపించే పదార్థాలంతా ప్రకృతి స్వరూపం, కనిపించగా ఉండేటువంటి ద్రష్టగా ఉండేటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి పురుషుడు అంటే ఆ పరమాత్మ. వీళ్ళిద్దరూ సమంగా ఎప్పుడైతే ఈ ప్రకృతిలో ఆచారాన్ని, వ్యవహారాన్ని, నిగ్రహాన్ని, విగ్రహాన్ని అన్ని క్రమంగా ఆచరిస్తారో, అది భగవద్గీత ఏం చెప్పిందంటే యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే. ఎవరైతే ఇలాగ పరంపరగా ఆచరిస్తూ వస్తారో వారికి నా అనుగ్రహము కలుగుతుంది అని మనకు ప్రమాణం చెప్పింది భగవద్గీత, మహాత్ములు చెప్పారు.
అయితే ఇక్కడ ఈ షట్టు అనేటువంటి ఈ రుచులను మనము ఎలా బానిసత్వంలో ఈ జీవుడు అనేక జన్మాల నుండి ఇరుక్కపోయినాడు అనే దానికి మనకు ఈ వ్యవహారంలోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకడు బాగా ఉప్పు తినేవాడు ఉంటాడు, ఒకడు బాగా పులుపు తినేవాళ్ళు ఉంటారు. స్త్రీలలో ఎక్కువ పులుపు తింటారు, చాలా ఇష్టంగా తింటారు. అలాగా ఒక్కొక్కటి విపరీతంగా తినడం వల్ల ఆరోగ్యము, అనారోగ్యము, మనస్సు చెడిపోవడము, రోగాల పాలుగాడము, అశాంతి, ధన నష్టము, ఇన్ని అనేక పరిణామాలు తీస్తుందని మనకు మన యొక్క సాంప్రదాయం చెప్పింది. అలాగా ఈ సట్టు అనేటువంటి 6 రుచులను సమంగా ఎవరైతే ఆచరిస్తారో, అందుకే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని భగవద్గీత 6వ అధ్యాయం చెప్పింది. ఈ అన్ని యుక్తంగా ఎవరైతే దీన్ని చౌచౌచిగా ఎంత అవసరమో అలాగా వాడుకుంటే ఆరోగ్యము చక్కగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎవరి దేహము బాగా పవిత్రంగా ఉంటుందో వారికి భగవత్ శక్తి ఎక్కువ మిగులుగా నిలుస్తూ ఉంటుంది. అయితే ఇలాగ దీన్ని సమభావముతో సమదృష్టితో ఈ కర్మను ఆచరించకపోతే ఏమవుతుందంటే మనస్సు అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే అది అనేకమైన వాసనలతో కూడుకున్నదని చెప్పి మనకు ఋషులు వేదములు చెప్తున్నాయి. దాంతో చాలా కాలం నుండి మనము వ్యవహారం చేస్తున్నాం ఆ మనస్సుతో. కాబట్టి మనస్సుతో వ్యవహారం చేస్తున్నాం కానీ దేహంతో వ్యవహారం చేయడంలే. దేహానికి నచ్చినది దిబ్బలాగా వేయడమే. అందుకే దానికి ఓ మహాత్ముడు చెప్పాడు, ఈ మనస్సు అనేటువంటి పెద్ద డబ్బా అంట. అంటే ఆ మనస్సు అనేటువంటి పెద్ద డబ్బాలో ఈ అనేకమైనటువంటి కోరికలు, వాసనలన్నీ చెదులు పట్టిపోయినట్టు పోయినాయంట. అన్ని దాంట్లో వేయడమే. మన చెత్తబుట్టలో ఎట్లా వేస్తామో అనేకమైనటువంటి ఆలోచనలు, దుష్కర్మలు అన్నీ కూడా చెత్తబుట్ట. ఆ చెత్తబుట్టే ఈ దేహము అని మహాత్ములు చెప్తారు. కాబట్టి ఈ దేహం అనేటువంటిది కూడా దీన్ని కూడా ఆచరణలో మనస్సును ఎట్లయితే దానిపైన మనం ఆ మనస్సును నిగ్రహించాలా, ఆ మనస్సును ఎప్పుడు భగవత్ స్వరూపంలో పెట్టాలా, ఆ భగవత్ చింతనలోనే మనస్సును ఉంచాలని దాని మీద పోరాటం చేస్తున్నాం. కానీ అది చాలా పెద్ద కిలాడి, చాలా బలత్కారమైనటువంటిది. అందుకే దానికి ఋషులకు, యోగీశ్వరులకు, సామాన్యులకు కూడా సాధ్యం కాని స్థితి వెళ్ళిపోయింది. అందుకే దాన్ని ఏం చేశారు వాళ్ళు, ఈ దేహాన్ని కూడా వాళ్ళు బాగా నలిపినారు. దాన్ని ఎక్కడ పెట్టాలనో, ఎంత చేయాలనో, ఏం పెట్టాలనో అనేటువంటి దాంట్లో చాలా మనకు పురాణాలు చెప్తాయి. మనకు ఉపనిషత్తులో ఋషులందరూ కూడా ఎలా దీన్ని కంట్రోల్ చేసినారు, ఈ దేహాన్ని ఎలాగ దాన్ని నిలుపుకోగలిగినారు. చూడు, ఇప్పటికి కూడా హిమాలయాల్లో గంగోత్రి, యమునోత్రిలో 5000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు యుగ పరిణామం వరకు ఉండారని చెప్పి ప్రమాణం చెప్తా ఉంది. గ్రంథాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి. మరి ఎట్లా నిలుపుకోగలిగినారు ఈ దేహము, ఎట్లా దాన్ని సాధ్యం అయింది అంటే వాళ్ళు ఎలాగైతే మనస్సును భగవంతుని కోసము తప్పించినారో అలాగనే ఈ దేహాన్ని కూడా అంత అవసరమైనంతలోనే తప్పించినారు. అందుకే ఓ మహానుభావుడు చెప్పాడు, నేను ఇటువల్లనే విన్నాను, నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు. ఊరికే మనస్సు మీదనే ఎప్పుడు ప్రమాణం అంటారే, మనస్సు పైన ఎప్పుడు ప్రయాణం చేయమంటారే, మనస్సునే ఎప్పుడు నిగ్రహించమంటారు, మనస్సునే ఎప్పుడు ఆ ఇంద్రియాలకు అడ్డొచ్చేదాలను నిగ్రహించమని చెప్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఇది సాధ్యం కావడం లేదే. 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా యోని మనస్సు ఎట్లా ఉందో తెల్లు, యోని మనస్సు ఎట్లా గబ్బైపోయిందో తెల్లు, ఏ మనస్సు ఎట్లా ఆలోచనలతో ఉందో తెల్లు, ఏ వాసనలతో ఎట్లా ఉండాడో తెల్లు. వాని వ్యవహారంలో అంతా కనపడుతుంది. ఎప్పుడు సాధ్యమవుతుంది, ఏ జన్మలో సాధ్యమవుతుంది అంటే ఈ మనస్సుని పైన ఎంత దృష్టిని పెట్టామో ఈ దేహం పైన కూడా అంత దృష్టి పెట్టాలట. అట్లా పెట్టకపోతే ఈ దేహం ఏమనుకుంటుంది అంటే దాని గుర్తు పెట్టుకుంటుంది అంట. ఎందుకంటే ఇప్పుడు చూడి,
ఒక శత్రువు దేహాన్ని ఎప్పుడన్నా ఒక దెబ్బ కొట్టినో ఒక ఏదన్నా అన్నప్పుడు అది ఆ వ్యక్తి కనపడినేటప్పుడు గుర్తు చేస్తుందా లేదా? దేహం గుర్తు చేస్తుంది. ఒక గాయం పడింది కదా, ఒక ఏదో ముళ్ళు గుచ్చుకునేది కదా, లేకుంటే ఒక వాత పడింది కదా, చూడు దాని మీద అట్టే మట్టు ఏంటాది, అట్టే మట్టుగా అంటుంది. ఓ దెబ్బ తగిలింది, ఓడు ఆపరేషన్ చేయించుకుంటాడు, ఆ మట్ట అట్టే కనపడుతుంటుంది. మరి ఏంది ఇది? దానికి గాయం తగిలినట్టే కదా. మరి అంత శుభ్రంగా అంటే మనసు ఎందుకు ఆ గాయం అయింది అంటే అది కూడా గుర్తు పెట్టుకుంటుంది. నన్ను కూడా నీ దెబ్బలు తీస్తున్నావు, నువ్వు నా జాగ్రత్త లేవు, నన్ను నీవు చూసుకోవడం లేదు అని ఎంత మనసుతో అవసరమో అలాగనే ఈ దేహముతో కూడా అంత అవసరంగా దీన్ని కాపాడుకోవాలి. ఈ రెండిటికి పెద్దది అయినటువంటిది ఒకటింది, అదేంటంటే బుద్ధి. అందుకే దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి అని భగవద్గీత చెప్తాది. ఈ రెండిటిని బ్యాలెన్స్లో పెట్టుకోవాలంటే బుద్ధిని ఆశ్రయించాలి. అందుకే బుద్ధ్యా భగవద్గీత బుద్ధ్యా విశుద్ధయా అని చెప్తాది. అంటే ఆ బుద్ధిని ఆ ఏకాగ్రతతో దీన్ని చేసిన బుద్ధిని నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిలోకి మనస్సును ఈ రెండిటిని సాధనంగా పెడితే అప్పుడు ఈ బుద్ధి స్వీకరిస్తుంది. కానీ అన్ని విషయాలను స్వీకరించదు బుద్ధి. ఇప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, ఎన్నో గొడవలు వస్తుంటాయి, ఎన్నో రాగాలు వస్తుంటాయి. కానీ ఎన్ని బుద్ధిలోగిన చేరింటే ఈ దేహమే నిలబడదు, పాడైపోతుంది. కాబట్టి అది అన్నీ స్వీకరించదు. అయితే అప్పుడు ఈ బుద్ధిని వంచుకోవాలంటే ఇంకోటి రహస్యమైంది, అది చిత్తము. ఆ చిత్తాన్ని వశపరుచుకునేవాడు చాలా కష్టం. అందుకే ప్రహ్లాదుడు చెప్తాడు, అన్యాయత్తంబు చేయగ నిజాయత్తంబు చేయుచు, చిత్తాన్ని అన్యాయత్తంబు చేయగ నిజాయత్తంబు చేస్తూ అనేటువంటి సాధనలో ఒక రహస్యం చెప్తాడు ప్రహ్లాదుడు. అలాగా ఈ చిత్తాన్ని కదిలించేటువంటి శక్తి ఏంటి అంటే దానికి ఆత్మప్రకాశం అని చెప్పారు. అందుకే ఆత్మప్రకాశం వల్లనే మొత్తం ఈ వ్యవహారం అంతా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వ్యవహారం అంతా జరిగేదానికి షట్టు ఈ 6 రుచులను క్రమంగా పద్ధతిగా యుక్తంగా దాన్ని వాడుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా అంటే చైత్రమాసం నుండి మళ్ళీ చైత్రం వరకు దీనిలను కాపాడుకున్నట్లయితే అది గుర్తు చేసేదానికి ఈ యుగములో అది ఉగాదిగా వచ్చి మనల్ని గుర్తు చేసిపోతా ఉంది. ఆ కాలము మనకు చెప్తా ఉంది, ఆ సంవత్సరం అంతా గడిచిపోయింది, నువ్వు ఎలా బ్రతికినావు, ఎలా శాంతిగా ఉన్నావు, ఎలా సంతోషంగా ఉన్నావు, ఏమైంది నీకు, ఏ ఆనందం పొందినావు అని ఆ కాలస్వరూపంలో ఉగాది అనేటువంటిది వచ్చి మనకు ఎరుక చేస్తూ ఉంది. ఈ ఎరుక చేసేదాన్ని ఈ సంవత్సరములో అందుకే పెద్దవాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ 12 మాసాలలో 6 మాసాలు ఒక దీక్షను తీసుకోవడం, మండలం ఒక దీక్ష తీసుకోవడం, 11 రోజులు ఒక దీక్ష తీసుకోవడం, ఇలా రకరకాలైనటువంటి దీక్షలు ఇచ్చినారు. ఎవరు? ఋషులందరూ, మహాత్ములందరూ, రాజర్షులందరూ చేశారు. స్త్రీలకు వచ్చేసి 11 రోజులు, 9 రోజులు, 21 రోజు దీక్ష ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకు ఋతుపవనం ఉంటుంది కాబట్టి. అలాగనే అందరికీ దీక్ష ఇచ్చారు. కానీ పురుషునికైనటువంటి వానికి మండల దీక్ష ఇచ్చినారు. అలాగా 108 దీక్షలు ఇచ్చినారు. ఇంకా కొంచెం స్థాయి పెరిగిన వారికి 108 రోజులు ఉండొచ్చు, కానీ 4 మాసాలు ఉండొచ్చు, అట్లాగనే 8 మాసాలు ఉండొచ్చు, అట్లాగనే సంవత్సరం అంతా కూడా 12 మాసాలు ఉండొచ్చు అని అన్నీ చూడని ఇక్కడ నుండి మొదలవుతాయి. ఏంటి? రాత్రులు, నవరాత్రులు, వైశాఖ మాసం రాత్రులు. ఈ వైశాఖ మాసం వైశాఖ స్నానం అని ఉంది. ఈ వైశాఖ స్నానం వస్తుంది చైత్రమాసంలో పోయిన తర్వాత వైశాఖ మాసం పాటి నుండి మొదలవుతుంది. ఇది మళ్ళీ వైశాఖం అంతమయ్యేంత వరకు వైశాఖ మాసములో స్నానం. ఆ స్నానమును మహావిష్ణు స్వరూపాన్ని ఆర్జించమంటుంది. ఆ విష్ణు స్వరూపాన్ని ఆర్జిస్తే ఆ పరమేశ్వరుడు కరుణించి కళ్యాణం చేస్తాడంట. ఎవరికి? ఈ మహావిష్ణు స్వరూపానికి, లక్ష్మీదేవికి. అందుకే చూడు పంటలన్నీ మొదలవుతాయి, ఆ కళ్యాణం జరుగుతుంది.
అలాగనే మనకు ఈ నవమి రోజు ఈ కళ్యాణం ఎందుకు జరుపుతున్నాడంటే మనకు ఎందుకు ఈ సనాతన ధర్మంలో మనకు ఈ యొక్క ఈ పెట్టినటువంటిది ఈ శ్రీరామునికి కళ్యాణ ఉత్సవం అని పెట్టింది. ఎందుకు పెట్టారంటే జీవుడు దేవుడు ఇద్దరు ఎప్పుడు కలుస్తారా అని ఎరుక చేసేదానికి వచ్చాడు, కళ్యాణం చేయమని చెప్పారు. మనలో ఉండేటువంటి జీవభావము, మనలో ఉండేటువంటి యొక్క చైతన్య భావము, ఈ రెండు కలయిక జరగడమే కళ్యాణ ఉత్సవం అని చెప్పింది. ఇది వేదం చెప్పింది. దీన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరము కళ్యాణ ఉత్సవాలు చేస్తున్నాం, ప్రతి రామాలయంలో చేస్తున్నాం. అందుకే రం బీజం, అది అగ్ని బీజం, మం కాలిపోవాలి ప్రకృతి దాంట్లో పడి, అంటే దాంట్లో లయమైపోవాలి. అందుకే తారక మంత్రాన్ని ఉపదేశము చేసినటువంటిది పరమశివుడు ఎవరు చెప్పాడు? పార్వతీకి దేవి చెప్పాడు. తారక మంత్రం ఆయనకు అమ్మకు చెప్పాడు. అందుకే పరంపరలో ఉండేటువంటి తారక మంత్రాన్ని ఈడా పింగళ సుసుమ్మనాడిని ఈ రెండింటినీ ఏకమైనటువంటి ఆగ్నేయ చక్రములో దాన్ని నిలిపి దాంట్లో కలిపి పెట్టమని చెప్పి యోగ దృష్టితో అనేకమైనటువంటి యోగ దృష్టితో యోగీశ్వరులు చెప్పారు. అది ఇంకా నిగూఢమైనటువంటి రహస్యం. అలాగా బాహ్యమైనటువంటి రామశబ్దం చేయమని చెప్పారు. రామమంత్రాన్ని గృహస్థుడు ఎక్కువ చేయాలి. సన్యాసికి రామమంత్రం లేదు, తత్వమసి మహావాక్యాన్నే స్మరిస్తుండాల. బ్రహ్మచారికి, ఆ వానప్రస్థునికి, అలాగనే ఇంకా స్థాయి అయినట్టు సన్యాసికి ఈ మహావాక్యాన్ని ఉపదేశం చేయమని శాస్త్రం చెప్పింది. అలాగనే వేదం చెప్పింది. అయితే గృహస్థుడు ఏం చేయాలంటే రామమంత్రం చేయాలి. అందుకే చూడు, రామభక్తులు ఎక్కువ మన దేశంలో ఎక్కువ కనిపిస్తారు. రామమంత్రాన్ని కోట్లు చేశారు, వేల కోట్లు చేసినారు. రామదాసు చేసినాడు. కాబట్టి రామమంత్రాన్ని కొన్ని కోట్లు చేయమన్నాడు. నెల్లూరు జిల్లాలో నేను చూసిన 86లో ఆయన 12 కోట్లు చేసినాడు జపం. అయితే ఆయనకు 89 సంవత్సరాలు వచ్చింది. 18 సంవత్సరాల్లో ఉపదేశం తీసుకున్నాడు. ఆయన వయస్సు 18. గృహస్థుడే ఆయన. రోజు 6 గంటల సేపు ఈ రామమంత్రాన్ని చేస్తాడు. ఎట్ట చేస్తాడంటే ఆయనకుండే పని అంతా చూసుకుంటాడు. 6 గంటలు రూమ్లో కూర్చుంటాడు. ఇంకా బియ్యం ఎత్తాడు. పెళ్ళాన్ని చెప్తాది. పెళ్ళానికి చెప్పింటాడు, ఈ టైంలో నన్ను డిస్టర్బెన్స్ చేయకు, నేను ఈ 6 గంటల సేపు నన్ను ఎవరు వచ్చినా నువ్వు సమాధానం చెప్పుకో అని ఆ గదిలో కూర్చొని ఆయన మేము దర్శించినాం. ఆయన గడ్డం అంతా విరిగి ఏమి ప్రకాశం ఉందంటే వశిష్ఠులు ఉన్నట్టున్నాడు. 76 సంవత్సరాలు వచ్చింటాయి. ఆ రామమంత్రం చేసి ఆయన అంతర్ముఖం అయిపోయినాడు. లాస్ట్కు రామ మంత్రాంతోనే స్మరించినాడు. ఇది పూర్ణానంద స్వామి ఆయనకు అక్షంత లేనికి పోయింటే ఆయన ఎమ్మడి మేము పోయింటి, ఆయన మరణించాడు. అంటే రామమంత్రాన్నైనా ఉపదేశం తీసుకోవాలి, ఆ రామమంత్రాన్ని స్మరించాలి. అయితే ఏం ప్రయోజనం? ఎవరికి శ్రద్ధంది? ఎవరికింది? విశ్వాసం ఎక్కడుంది? ఎప్పుడు రాముడు అనుకుంటే అన్నం పెడతాడంట. రాముడు పెట్టక ఇంకొరు పెడతాడారమ్మా. ఈ ప్రపంచం అంతా ప్రకృతి ఎంత పరమాత్మది, ఇదంతా చేసేది ఆయన, అంతా అమ్మది, ఆమె చేస్తుంది ఈ పని అంతా. ఎవరు మనం చేస్తున్నావా? నీ దేహాన్ని కదిలించలేవు, నువ్వు ఒకటి ఏదైనా చేస్తే చేయలేవు, ఒక బాధ వచ్చే భరించలేవు, ఒక కష్టం వచ్చే భరించలేవు, ఏమి నీ చేత కాలేదు. ఎంత బలహీనుడు మానవుడు! ప్రపంచంలో బలహీనుడు కాదు, ఒక్క ఆత్మజ్ఞాని తప్ప, యోగి తప్ప అందరూ బలహీనులే. ప్రతి దాంట్లో బలహీనతే. నిద్ర రాకుంటే బలహీనత, తిండి తినకపోతే బలహీనత, బిడ్డలు పుట్టకుంటే బలహీనత, ఇంకా ఎన్ని కంపం. ప్రపంచంలో అంతా బురదే. ఆ చెత్తబుట్టలో ఏయడం. ఆ మనస్సు అనే చెత్తబుట్టలో 12 గంటలు చేస్తాడంట వ్యవహారం. ఆ మనసుతో చేసి అంత చెత్తబుట్టనంతా నింపుతాడంట. ఎప్పుడన్నా ఖాళీ చేసుకున్నామని మాత్రం జన్మలో అనుకోడంట. ఆ ఖాళీ చేయడం ఏంది? భగవంతుని అనేటువంటి వాసనను పెంచడము. మనస్సుకు దేహాన్ని ఒక చోట కూర్చోబెట్టడము, మనస్సును ఒక చోట ఏకాగ్రతగా పెట్టుకొని ఆ చింతన చేయడం అనేది మర్చిపోయినాడు. ఎన్ని జన్మాలైందో మర్చిపోయి. కాబట్టి ఇలాంటి స్థితిని
తెచ్చుకోమని షట్టు అనేటువంటి 6 రుచులు మనకు తెలియజేయడానికి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏ దేవతను ఆరాధించమని చెప్పలే ఈ ఉగాది రోజు. అయితే ఇష్టదేవతలను పూజించవచ్చు వల్ల వేదం చెప్పింది, కానీ ఇష్టదేవతను పూజించాలి. ఆ ఇంటి పరంపరగా ఏ దేవత అయితే ఉంటాడో ఆ దేవతనని ఆ రోజు అర్జించమని అర్ఘ్యం ఇవ్వడం కానీ ప్రసాదం పెట్టడం కానీ ఇదంతా చేయడం కానీ చేయొచ్చు అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి యొక్క ఉగాది యొక్క గొప్పతనం ఏంటంటే దీనికి 5115 సంవత్సరాలు ఇప్పటికి గడిచిందని మనకు వేద ప్రమాణం చెప్తా ఉంది. అంటే యుగ పరిమాణం ఇంతవరకు వచ్చిందని. అయితే ఇది 4 లక్షల చిల్లరంది అని కలియుగం. 4 లక్షల చిల్లర. చూడు వ్యవస్థ ఎట్టుందో చూడు. నిరంతరము కాల పరిణామం జరుగుతానే ఉంది. ఈ క్షణం పోయిందంటే మళ్ళా క్షణం రాదు, ఇప్పుడు పోయిందంటే మళ్ళా రాదు. మరి వచ్చిందే ఉగాది వచ్చి చూపించిపోతుంది, నేను వచ్చినాను మళ్ళీ పోతున్నానని. టచ్ అయింది మళ్ళీ పోతా ఉంది. అట్లాగనే మన దేహాలు. అందుకే భగవద్గీతలో ఒక మాట చెప్పాడు చాలా అద్భుతమైనటువంటి, ఏంటి మత్త పరతరం నాణ్యస్కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. ఈ ప్రపంచము అనేటువంటి మొత్తం ఈ ప్రపంచంలో ఉండేటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 పూసలు. ఈ 3 పూసలకు 21 పూస ఎక్కించినామంట, తౌలుకునేదంట. ఈ ఆత్మశక్తిని గుర్తించలేనందుకు 21 చేరిందంటే 21 తత్వం ఇవన్నీ చేరినాయట. అవి చేరి దానికి ఆ పూసల వరకు ఆగిపోయింటే బాగుండేది ఈ జీవుడు. కానీ మళ్ళీ లంపట తెచ్చుకున్నాడంట. ఏంటి? పిల్ల ఒక పూస, కొడుకు ఒక పూస, మేనమామ ఒక పూస, ఆ మేనత్త ఒక పూస, కొడుకు, మనవళ్ళు, మనవరాళ్ళు, గుండ్రాళ్ళు, బండ్రాళ్ళు అన్ని పూసలే. ఇవన్నీ పెంచడమే, అన్నీ తగిలించుకున్నాడంట. ఇంకా ఈ పూసల్లో ఇరుక్కపోయినాడు. అన్ని పూసలే చూస్తున్నాడు. ఈ పూసకు ఆధారమైనటువంటి పరమాత్మను చూడడంలే. ఈ ప్రపంచమంతా కూడా ఆ పూసల్లాగా కనిపిస్తా పోతుందంట. కానీ దీనికి సాక్షి అయినటువంటి ఆత్మశక్తి అనేటువంటి దారము ఎక్కడికి కదలలేదంట, అది అక్కడే ఉందంట. అందుకే మరణం వస్తుంది, జననం వస్తుంది, దుఃఖం వస్తుంది, రోగం వస్తుంది, ఆఖరుకు ప్రపంచాన్ని వదిలిపోతున్నాడు. అన్నీ పూసల్లాగానే తిరుగుతున్నాయి, అన్నీ వాడిపోతున్నాయి. నేను అందుకే అనుకుంటా, మేము గురుగారికి ఇన్ని మూలలు వేసినామే, మరుస రోజు 10 గంటలకు పోయి చూస్తే, ఏం స్వామి ఇంత కలగండే పూలను ఇట్లయిపోయిందంటే నీ దేహం కూడా ఇలా అయిపోతుందిరా, నువ్వు దానికి నేను దారంగా ఆధారన్నాను, ఆ ఆధారాన్ని పట్టుకో, ఆధారం నేను, ఇదంతా పైన కనిపించేదంతా దీన్ని నమ్మొద్దు. అందుకే స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమముని వాటిల్లినట్టు పట్టి చూచిన లేవు బాలులార. ప్రహ్లాదుడు చెప్పుకుంటాడు, ఎన్ని కూడా వచ్చినాయి పోతున్నాయి, అన్నీ వాడిపోయేటే. చూడు ఎన్ని దేహాలు వాడిపోయినాయో చూడండి, ఎన్ని దేహాలు పడేసినామో భూమి మీద. మన తాతగారు, మన అబ్బగారు వీళ్ళందరూ పోయినారా లేదా? ఎవరన్నా అన్నారా? ఎవరన్నా కనిపించారా? అంతా కులిపోయినారు, అంతా దాంట్లో పడిపోయినారు, అన్నీ పడిపోయినాయి. ఏది ఆలోచించండి. అందుకు సూత్రే మణిగణాయివా, నేను మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ మై సర్వమిదం పోతం సూత్రే మణిగణావి అని భగవద్గీత మనం 9వ అధ్యాయంలో చెప్తాడు. అలాంటి యొక్క పూసలని దీనిలంతా నమ్ముకొని చెడిపోతున్నావు. నేను ఆత్మను అనేటువంటి భావనాన్ని నీ మనస్సులో అప్పుడప్పుడు నిలుపుకుంటాడు. చూడు, శ్వాస ఆడుతూ ఉంది, శ్వాసకు ద్రష్ట ఎవడు? చైతన్యం. శ్వాస ఆడిస్తుండేది ఎవరు? చైతన్యం. అన్ని కదిలిస్తున్నది చైతన్యం, మాట్లాడేది చైతన్యం, చూసేది చైతన్యం, మొత్తం చైతన్యమే. కానీ నేను కదులుతా అన్నా, నేను కదులుతా అనడమనే పూసలెక్కించుకోవడం. ఇది ఈ వ్యవస్థలో మనము ఇరుక్కపోయినాము. జీవితాన్ని ధన్యమయం చేసుకోవాలంటే భగవంతుని రోజు స్మరణ చేయాల. అలాగనే దేహము ఎంత అవసరమో అంతే తినాల, ఎంత నిద్ర అవసరమో అంతే నిద్ర పోవాలి. అంతా యుక్త
అందుకే స్వామీజీ ఈ మాసములో స్వామీజీ ఈ కర్మలు మనము ఈ ఋతుపవనాలుగా కర్మలు చేసేటివన్నీ కూడా ఆచరణంగా మనకు మన పురాణాలు మన వేదాలు చెప్పింది ఏంటంటే చైత్ర మాసం నుండి జూన్ లాస్ట్ వరకు అంటే జూన్ అమావాస్య వరకు ఈ 2 మాసాలలో ఏ కర్మలు చేయాల సత్కర్మలు జీవుడు ఏ కర్మలు చేసుకుంటే వాడు పునీతుడైతాడు శుద్ధి జరుగుతుంది అంటే స్వామీజీ దీంట్లో ఆచరించినటువంటి మన చిదానంద స్వామీజీ పూర్వకాలంలో అంటే ఆయన ఒక వయసులో జమ్మలమడుగు వారి ఊరికి తిరిగే దారిలో అక్కడక్కడ 2 సత్రాలు ఉండేటి. ఆ సత్రాలలో సలివెందర పెట్టేవాడు. మంచి కుండలు కొని సలివెందర పెట్టి అవి ఎక్కడో 2 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో నీళ్లు ఉండేటి. అవి బావల నుండి నీళ్లు పైకి తేవాలి. ముసలోళ్ళు దిగలేరు, గుడ్డోళ్ళు దిగలేరు, కుంటోళ్ళు దిగలేరు. వాడికి దాహం కలుగుతుంది. ఆ దారిలో వాడు ఏదో దానికి పోవాలి, పట్టణానికో ఊరికో దానికో. ఆ ఊరికి పోయేటువంటి ఆ స్థలం ఆ దారిలో సలివెందర పెట్టి స్వామీజీ నీళ్లు పోసేవాడు. ఈ 2 నెలలు తన పని చేసి ఆ నీళ్లు పోసి వచ్చేవాడు. అది ఆ ఊర్లో ఉండే స్నేహితులు చెప్పినారు, మనకు తెలుసు. ఆయనను మనం ఎట్లా అడుగుతాం, అడగం కదా. ఇట్లా చేసేవాడు. ఆయన పేరు పెద్ద పాపుడు. ఆయన పేరే పెద్ద పాపుడు అని పేరు బిరుదు ఆయన. అట్లా చేసేవాడు. అయితే గుడ్డి కుంటి పోతుంటారు, వారికి కూడా దయాదాక్షిణ్యం, ఈయన కరుణ ప్రేమ ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములంతా కలిసి ఉండేటప్పుడు జొన్ననమో కొరన్నమో ఏదైనా దొరికితే అప్పుడు పాడి పంట దండిగా ఉండేది కదా. ఆ దుత్తలో రాత్రి 3 గంటలకు ఈ పెరుగు బాణాలు ఉండేటివన్నీ పక్కన తీసి ఆ పోసి ఆ దాంట్లో పోసి అన్నం వేసి పెట్టేవాడంట. అన్నం వేసి పెట్టి నీళ్ళకు పోయినట్టు నటించేవాడట. కుదమలు అనుకుంటారు కదా, ఈ పూటదంతా అన్నం వీడు ఎత్తకపోతున్నాడు అనుకుంటారని స్వామి నటించేవాడట. అంటే ఆ కడవ తీసుకొని ఆ కడవలో పోసుకొని దాంట్లో అప్పుడు మట్టి పిడతలు, ఇప్పుడు మాది గ్లాసులు లేవు, ఆ మట్టి పిడతలు నీళ్లు తాగేదని పెట్టి ఆ పిడతలు తీసుకుపోయి ఒక్కొక్కరికి పిడతలో పోసేవాడట. అంటే చైత్ర పౌర్ణమి, చైత్ర మాసము, వైశాఖ మాసము ఇలా చేసేవాడు. అయితే వాళ్ళమ్మ మంచిది, ఆమె ఈశ్వరం అనేది ఆమె ఎదురుగంది ఆమె ఫోటో. ఆమె సరేలే ఆయన ఎవరు చెప్పని పోసిరాపో అని చెప్పేవాడు. అంటే ఇట్లా సత్కర్మలు కూడా మహనీయులు దారి చూపించారు. అలా సత్కర్మలు చేయమని ఈ కాలం ఇప్పుడు ఆడ చూస్తే ఎక్కడ చూసినా సలీందర్ బదులు ఏమొచ్చినాయి ఇప్పుడు సలివెందర్ బదులు ఏమొచ్చినాయి చెప్పండి? ఊర్లలో, పట్టణాలలో, బజార్లలో ఏమొచ్చినాయి? ఏమా కూల్ డ్రింకు నీళ్ళు 20 రూపాయలు 10 రూపాయలు పెట్టి కొనాలే. ఊరికే నీళ్ళు పోసేవాడు ఉన్నాడా? యాడికన్నా పోయి నీళ్ళు దప్పిగా నీళ్ళు ఏమను అంగటికాడికి వస్తానే ఏం చెప్తాడు? ఏ తిక్కోడు ఉన్నట్టున్నాడు అంటాడు. కానీ పూర్వకాలం నీళ్లు ఇచ్చేవాళ్ళు. ఎవరైనా దాహం పల్లస్త్రం వస్తే ఇంటికాడికి వస్తే మా దగ్గర భుజారావు అని స్వామి చిన్న ఆయన కొడుకు ఉండేవాడు. ఆ ఊర్లో నేను పిల్లోన్నప్పుడు నాకు 16 ఏళ్ళు వయసు, కానీ ఆయన తత్వం నాకు అర్థమయ్యేది కాదు. మంచి డ్రింకర్. అయితే ఊర్లో వచ్చే పలస్త్రం వచ్చే సాయిటి కాడ 9, 8:30కు తిరిగి వచ్చాడు. ఆయన మందేసుకుంటాడు, తిరిగి వచ్చాడు. ఎవరిని ఏమన్నాడు? ఆ పలస్త్రం జజ్జుగడ్డలు అమ్మేవాడో, కుండలు అమ్మేవాడో, వస్త్రాలు అమ్మేవాడో ఎవడో కూడా వస్తాడు కదా. వచ్చి ఆ సత్రాలలో పండుకుంటే వాడు ఇప్పుడు తెచ్చుకుంటాడు అన్నం ఉంటుందా? ఉండదు కదా. ఆయన పోయి వాళ్ళని అడిగి ఇచ్చేవాడు. పోయి మొత్తం అందరిని అడిగి, నాయన మీరు అన్నం తిన్నారా ఏంటి అని అడుగుతాడు. లేదయ్యా నేను వచ్చి 2 రోజులైంది, అన్నం లేదు, ఈ రోజంతా ఖర్చుగా ఉన్నామన్నాడు. అట్లా నాయన అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ 7:30 అమ్మని తలుపు దొక్కుతాడు. కానీ వయసు పిల్లోడు ఏమనుకుంటారు, కానీ పరిచయం ఉండే ఇళ్ళకి పోతాడు. అక్క, పెద్దక్క, చిన్నక్క అని లేచాడు. మీ ఇంట్లో ఆ సద్యనం ఏమైనా మిగిలిందా? రాత్రి రొట్టెలు ఏమైనా మిగిలా? ఇవన్నీ అడిగేవాడు. అవన్నీ తీసుకొని తన టవాల్లోనే మూటె కట్టుకొని ఒక నీళ్లు తీసుకొని పోయి వానికి భోజనం పెడతాడు. ఇది మా నాయన చూసేవాడు. మరి ఇట్లా చేసేవాడు వీడు వాడు మందు తాగుతాడు కానీ మంచి వానికి జ్ఞానం ఉంది అనేవాడు. అయితే తెలివితేటలు ఉండేవాడు. అలా ధర్మం చేసింది ఆ కుటుంబంలో. అలా చేసేటువంటి వాడు ఆయన కూడా మంచి రాజకీయగానే పోయినాడు. ఇలాగ ఈ 2 మాసాలలో చేతికి తగినట్టు కర్మలు చేయమని
శాస్త్రం చెప్పింది, పురాణాలు, వైశాఖ పురాణంలో వచ్చేదంతా కథలు ఇయే. ఒక మహనీయునికి నీళ్ళు ఇచ్చింది, ఒక మహనీయునికి భోజనం పెట్టింది, వస్త్రం ఇచ్చింది, ఇవన్నీ కూడా చేసినటువంటి పురాణం చదువుకోండి. ఆ వైశాఖ పురాణంలో మనకు అనేకమైనటువంటి కథలు వస్తాయి. ఇవన్నీ ఆచరించినారు పెద్దలు. కాబట్టి ఇలాంటి చైత్ర మాసం నుండి వైశాఖ మాసం లాస్ట్ వరకు చేయాల్సినటువంటి సత్కర్మలు, చల్లగా మజ్జిగ ఇవ్వడము, చలివెందర పెట్టడము, ఇంత ఏదైనా దాహం వస్తే భోజనం పెట్టడము, ఈ సత్కర్మలు చేయాలి. ఎందుకు చేయాలా? యద్యదాచరతి శ్రేష్ఠ పరస్పరం భావయంత. నీవు ఈ సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే. ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులందరూ పరమాత్మ స్వరూపాలే, అందరూ స్వరూపాలే, అందరూ దేవతలే, అందరూ పరమాత్మ బిడ్డలే. ఎవరెవరు చూడండి, చూడు ఎప్పుడైందో ప్రకృతిం పురుషం చేవనాది. మన వంశం ఎప్పుడు? బ్రహ్మలోకము నుండి ఇంతవరకు మన వంశం నిలబడేది. ప్రపంచమంతా ఒక వంశం కదా, దీంట్లో మార్పులు చేర్పులు వచ్చినాయి. ఇది నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటిది వేదములో ఉంటుంది. ఇది పరంపర తెలుసుకుంటే మనకి ఏమి తగ్గిపోతాయంటే రాగద్వేషాలు, అరిషట్ వర్గాలు, కరుణా, ప్రేమ, దయ ఇవన్నీ మన పైన పనిచేస్తాయి. ఇలా అనుకోడు, నా కొడుకే, నా బిడ్డే, ఈ సంసారమే నా సంసారమే, ఈ భావాలతో మనిషి బలహీనుడైపోయి మంచి మనస్సు రాదు, మంచి ప్రేమ కలగదు, మంచి కరుణ ఉండదు, ఇవన్నీ లోటైపోయినాయి. అందుకే దైవ చింతడం పట్టడం లేదు. చూడు, ఎప్పుడు నుంటో ఈ ఆశ్రమం పుట్టింది. ఎప్పుడు 1947లో శంకుస్థాపనే 56 నుండి జరుగుతూ వచ్చింది. ఎంతమందికి ఉపన్యాసాలు జరిగినాయి, ఎన్ని కార్యక్రమాలు చేసినాడు, ఎన్ని యజ్ఞాలు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. ఎవరైనా మేము తరించినామని ఎవరైనా చెప్తారా? ఎందుకు? నమ్మకం లేదు. అంత నమ్మాలంటే ఎన్ని జన్మాలు పడుతుంది, ఎన్ని కోట్ల జన్మాలు పడుతుంది. రావడమే ఒక పుణ్య విశేషం. చూడండి, ఎంతమంది లేరు. ఈరోజు భోజనం పెట్టలేమా? పెట్టచ్చు. 100 మంది కాదు, 1000 మందికి కూడా భోజనం పెట్టచ్చు. వచ్చేవాళ్ళు, వినేవాళ్ళు, దర్శనం చేసుకోవాలని వచ్చేవాళ్ళు ఎవరున్నారు? మరి ఇల్లు అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏమన్నా పని చేసే వాళ్ళు ఉన్నారా? ఒక్కడు పోయి చెట్లు కొడుతున్నాడా? పొలంలో పోయి అన్నీ ట్రాక్టర్లే. ఎవడన్నా పోయి చెట్లు కొడుతున్నారా? ఏమో తక్కువ. భూమి మీద ప్రేమ అంటే కదా, ఆ కట్టనే వేసుకోవాలా, ఆ మొక్కలు లేకుండా వీకేసుకోవాలా, రోజు 1 గంట చేయాలా, శ్రమ చేయమని చెప్పినాడు, పరమాత్మే చెప్పినాడు. నమే పార్థ కర్తవ్యం త్రిలోకేషు కించన. నా కర్తవ్య కర్మ అంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు, కానీ నేను చేస్తున్నాను. నేను చేయకపోతే ఈ పరంపర ఉండేటువంటి నా ప్రకృతి పోషణ జరగదు. అందుకే పరమాత్మ గురాలు కాసినాడు, ఇస్తళ్ళు ఎత్తినాడు, రాష్ట్రయాగం చేసినప్పుడు ఇస్తళ్ళు ఎత్తినాడు, ఆయనకు తోలేటప్పుడు గురాలు గడిగినాడు, మేపు పెట్టినాడు, ఇన్ని కర్మలు చేసినాడే. ఆయన మళ్ళీ ఆయన జగద్గురు అనిపించుకున్నాడు. కృష్ణ పరమాత్మకే జగద్గురు అనినాడు. కానీ ఆయనే ఇష్ట కర్మలు చేస్తే మనం ఆ సృష్టిలో మనం పుట్టినటువంటి వాళ్ళవి ఎంత, మన శక్తి ఎంత, మన భక్తి ఎంత, మనం ఎంత అనేటువంటి భావంలో మనుష్య రోజును పవిత్రత చేసుకోవాలంటే ఈ రుచులను జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఎంత కావాలనో అంతే తింటూ, దాన్ని ఎంత చూసుకోవాలనో అంతే వ్యవహారం చేస్తూ ముందు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. చూడు ఏం పేరు పెట్టింది వేదం. చూడు అన్ని భాగ్యాలు చెప్పలేదు. చూడు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పింది. పోదాం, ఇన్ని భాగ్యాలు చెప్పచ్చు కదా, దశేడి చెప్పలేదు. ఆరోగ్యంగా అన్నారా వాడు. 90 ఏళ్ళు ఏం బతికినారా, ఈ బిరుదులు వచ్చినాయే. మరి ఈరోజు హాస్పిటల్ పాలు, ఎప్పుడు ఏ రోగం ఉందో తెలియదు, ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడో తెలియదు. చూడు మా నారాయణ పాపం బాగా వస్తుండే. నారాయణ తెలుసు మీకు, బోడెమును నారాయణ అని చూసింటారు మీరు. భగవద్గీతకు వస్తున్నాడు, ప్రతి పౌర్ణమి వస్తున్నాడు, ఎప్పుడన్నా తప్పిపోతే వచ్చాడు. నిన్న 3 రోజుల కార్యక్రమానికి, నిన్న 3 రోజులు కార్యక్రమం చేసినాడు. 4వ రోజు ప్రయాణం అయిపోయినాడు, సూక్ష్మంగా వెళ్ళిపోయినాడు. పొద్దున్న 9 గంటలకి వెళ్ళిపోయినాడు. మా సుబ్రాయ చెప్పాను, నేను ఏడుకోపోతండి, మన నారాయణ కాలం అయిపోయినాడు స్వామి, పోతున్నానని. చూడు ఏం మరణం. భగవత్ చింతన రోజు ఆ శ్రవణ చేసిపోయినాడు. 6 రోజులు ఉన్నాడు. 3 రోజులు 6 పూటల ప్రవచనం విన్నాడు. అంటే అలాగా ఆ శ్రవణం, ఆ పుణ్యం. వాళ్ళు భాగవత ఎక్కడెక్కడున్నా భాగవతాలు చదవనీకి పోతున్నారు.
అని ఇంకా కొంపను పిల్లలను ఎవరిని మమకారం పెంచకుండా ఆయనకి 2 పిల్లలు ఎంతమంది సంతానం తెలుదు కానీ పోతన్నాడు, ఇన్ని వదులుకొని పోతన్నాడు. అంటే అంత విరాగము ఉండాలా. అందుకే రాగం ఉండొచ్చు, విరాగం ఉండాలి. రాగం వద్దని చెప్పలే శాస్త్రం, విరాగం ఉండాలా. కామం ఉండొచ్చు, ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఉండకూడదు. ఇలాగ అనేకమైనటువంటి విషయాలు మనకు చెప్పింది శాస్త్రం, చెప్పింది గురువులు చెప్పారు. దీన్నంతా కూడా మనం ఈ యొక్క ఉగాది చైత్ర పౌర్ణమి, పవిత్రమైనటువంటి చైత్ర పౌర్ణమి, దీన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా ఈ తాపాలు చూడండి. మానవుడు ఏది ఓర్చుకోలేడు. 1 గంట సేపు ఎండలో ఉండలేడు, 1 గంట సేపు చలిలో ఉండలేడు, 1 గంట సేపు చూడండి. నాకు వచ్చినోడల్లా చెప్తున్నాడు, ఈ మహానుభావుడు టవాలు పరుచుకొని పండుకున్నాడు ఈ కొండ మీద. టవాలు పరుచుకొని, ఈ మేడలు లేవు, నీళ్లు లేవు, చెట్లు లేవు, ఎట్లా మహనీయుడు జీవించినాడు. మరి దాంట్లో ఒక్కటి మనం చేయలేవా? నాకు వచ్చినోడల్లా సలహాలు ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? ఏసీ రూములు కట్టాలంట. ఏసీ రూములు కడితే ఈడు జపం చేస్తాడా? మానవునికి జపం వస్తుందే? ఏసీలో వండుకుంటూ వస్తుందే? ఇప్పుడు ఏసీలో వచ్చి రోగాలు వస్తున్నాయి, జపం చేస్తాడా? రోగాలు, పాడు రోగాలు. అందుకే ఆశ్రమాలు, ఈ సిద్ధాంతం ఏంది చెప్పిందంటే, శాస్త్రం చెప్పిన సిద్ధాంతం యోగాశ్రమాలు. దీళ్ళ పేరు భోగాశ్రమాలు కాదు, యోగాశ్రమాలు అని చెప్పారు. అందుకే పూర్వకాలం యోగాశ్రమాలే ఉన్నాయి, ఇప్పుడు భోగాశ్రమాలు అయిపోయినాయి. కాబట్టి మనం చెప్తాడు, నాకు ఓ స్వామీజీ మొన్న ఫోన్ చేసినాడు, స్వామి మీరు వస్తారా? 3 రోజులు ప్రవచనం, మేము ఒక విషయం చెప్తాం, ఆ విషయం మీద మీకు శక్తి ఉన్నట్లు మాట్లాడచ్చు, ఆ ప్రజెంట్ చేయండి అంటే. ఇంకొక ఆయన చెప్పినాడు, మీరు రూములు ఏసీ రూములన్నా ఉన్నాయా, ఏసీ వేయిస్తారా అన్నాడు. మా ఆశ్రమాలు ఏసీ ఆశ్రమాలు కాదు, మామూలుగా నీకు తాపం ఉంది అంటే ఓర్చుకోలేవు కాబట్టి ఒక కూలర్ పెట్టిస్తాం, రూమ్ ఇస్తాం, పండుకో, ప్రవచనం చెప్పు, అట్లయితే నచ్చితే రా, ఏసీలు మాత్రం ఇక్కడ ఉండవు, చేయం, ఏసీలే ఉండవు అని చెప్పాం. అట్లా నా స్వామి, నువ్వు సన్యాసివయ్యా, నువ్వు సన్యాసివేనా అని అడిగినాను. ముందు ఏసీ అడుగుతాను, నువ్వు సన్యాసివా? అవును అన్నాడు. సన్యాసి మాట అడగకూడదు కదా, సన్యాసి అడుగుతాడా? అది సంసారి అడుగుతాడు. వాడికి ఎందుకంటే ఆ భోగాలలో ఉంటాడు కాబట్టి, ఓర్చుకునే శక్తి ఉండదు కాబట్టి వాళ్ళు అడగాల. మాకు సన్యాసుల కన్నా గృహస్థులు వచ్చిన వాళ్ళే పాప మీద వండుకున్నారు. నాకు పెద్ద దుఃఖం వచ్చింది సభలో. ఏంటిరా ఇళ్లను ఈ బండల మీద వండబెట్టానే, ఇది ఏం శిక్షరా ఇళ్లకు? వాళ్ళు బాగా డెల్లప్ పరుపులు, ఫ్యాన్లు, ఊళ్ళల్లో ఉండేవాళ్ళు, గురుభక్తి మీద ఇంత భక్తి ఉండి వీళ్ళు ఈ పండ మీద వండుకున్నారు. బాధ కలిగింది నాకు దుఃఖం వచ్చింది. వాళ్ళు త్యాగం చేస్తుంటే మా సన్యాసులైన వాళ్ళు ఈ మాట అడగచ్చా? ఎంత తప్పు. అంటే త్యాగము కావాలి. త్యాగం తానే కాదు, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్త వ్యవహారం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. అట్లా చేసినప్పుడే, అందుకే జ్ఞానం ఉన్నంత మాత్రానే పనికిరాదు, విరాగము వైరాగ్యము ఉండాలి. ఈ 2 ఎప్పుడు తోడు దొంగల్లాగా ఉంటే జ్ఞానము బతుకుతుంది, వైరాగ్యము వల్లనే జ్ఞానము నిలబడుతుంది. అట్లాగా ఎప్పుడైతే మనస్సులో పెంచుకుంటాడో, గృహస్థుడు కానీ సన్యాసి కానీ ఎవరైనా కానీ లాస్ట్ ఫైనల్ ఏంటంటే వైరాగ్యము కలగాలి. చూడండి, మదాలస చరిత్రలు చూడండి. మదాలస ఎంతమంది చక్రవర్తులు వాళ్ళు పోయి కొండల్లో వండుకున్నారు. రాముందే చెప్పండి, రామాయణం చదివినలో చెప్పండి, ఆయన ఎక్కడ స్థాయి అయింది, ఆయన ఎక్కడ మహారాజుగా పుట్టి 7వ అవతారం అయింది. రాముని అవతారం 7వది, దశావతారాలలో 7వ అవతారం. 7వ అవతారంలో వచ్చి ఆ కష్టాలు పోయినాడే. సంవత్సరం పాటు 14 సంవత్సరాల పాటు వన్నాడు. తిండిలే, చెట్లులే, గూడలే, గుండులే. ఏం వైరాగ్యం అండి, ఏమి ధర్మాన్ని చెప్తాందే లేదా? కనీసం దాంట్లో మనం వయసు వచ్చినాకనన్నా కొన్ని ధర్మాల్లో ఆచరించాలన్నా వద్దా? భగవంతుని పైన విశ్వాసం ఉన్నప్పుడు. కాబట్టి ఇలాంటి ఈ గుర్తు చేసేదానికి ఉగాదిలో వచ్చేటువంటి అనేకమైన విషయాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ నుండి ఈ పరంపరలో ఉండేటువంటి ఈ నవరాత్రులని మొత్తం ఇక్కడ నుండి అన్ని నవరాత్రులు మొదలవుతాయి, అంతమయ్యేంత వరకు నవరాత్రులు వస్తాయి. దీన్నే దృష్టిలో పెట్టుకొని ఆచరిస్తేనే పుణ్యము, ఆచరిస్తేనే జన్మ సార్థకం అవుతుంది అని చెప్పి
మనకు ఈ యొక్క తెలిపిపోతూ ఉంది. ఉగాది వచ్చినటువంటి చైత్ర పౌర్ణమి మనందరినీ ఆరోగ్యాలతో భాగ్యాలతో తులదూగమని చెప్పి మళ్ళీ నువ్వు జ్ఞానంతో బ్రతకమని చెప్పి మనకు సందేశం ఇస్తా పోతా ఉంది. కాబట్టి మహాత్ములందరూ ఇలాగ ఆచరించినారు, ఆచరింప చేస్తుంటారు. మనమందరం కూడా ఆచరించాలి, ఆచరింప చేయాలనేటువంటి విషయాన్ని చెప్తూ హరి ఓం తత్సత్. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.